హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ప్రభ టీవీ. సో గోపరాజు రమణ గారు అంటే ఆయనకి సీనియర్ నటుడుగా తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పేరుంది. అగ్ర నటులతో నటిస్తున్నారు. మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తూ అందరు ఎంటర్టైన్ చేస్తున్నారు. సో ఆయన కొడుకుగా గోపరాజు విజయ్ గారు సో తండ్రి అడుగుజాడల్లో నాటక రంగంలోనూ ఆ తర్వాత సినిమా రంగంలోనూ ఆయనతో పాటు పయనిస్తూ తెలుగు ప్రేక్షకులందరినీ ఎంతో ఎంటర్టైన్ చేస్తున్నారు. ఆయనతో ఈరోజు మన స్పెషల్ ఇంటర్వ్యూ. హలో అన్నయ్య. సో ముందు నేను నాన్నగారికి సంబంధించి ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. అడగండి. సో అదేంటంటే అంటే మీరు నా ఇంటర్వ్యూలో నాన్నగారి గురించి ఏంటని అనుకోవద్దు. ఇది లేదు, ప్రేక్షకులకు అడగండి, ఇచ్చే ఒక మెసేజ్. అడగండి. ఆయన అద్భుతమైన క్యారెక్టర్లు చేస్తున్నారు. అవును. F2, F3 నుంచి ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన కే ర్యాంప్ లో కూడా అవును. మంచి అవును. రోల్ చేశారు. అవును. సో నాన్నగారిని స్క్రీన్ మీద చూస్తే నవ్వొచ్చేస్తుంది ఎవరికైనా. అపీరెన్స్ కి బ్రహ్మానందం గారి తర్వాత మళ్ళీ అసలు ఆ స్క్రీన్ మీద కనపడ్డారు, ఎంట్రీ ఇచ్చారు అంటేనే ఆటోమేటిక్ నవ్వేస్తారు. అలాంటి నాన్నగారి గురించి ఒక 2 సంవత్సరాల నుంచి సోషల్ మీడియాలో ఒక నెగిటివ్ న్యూస్ ఒకటి స్ప్రెడ్ అవుతుంది. ఏంటి ఏమని? ఆయనకి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉందని, బయటికి రావట్లేదని, ఏదో సర్జరీస్ అయ్యాయని, సినిమాలకు దూరం అయ్యారని. ఇది అసలు నిజమా అబద్ధమా? నిజమైతే 2 సంవత్సరాల నుంచి వస్తున్నదే నిజమైతే ఆయన ఈ గ్యాప్ లో చాలా సినిమా చేశారు, అవును. స్క్రీన్ మీదకి వచ్చారు. అవును. అవును. సో ఈ నెగిటివిటీ ఎందుకు అంత స్ప్రెడ్ అయింది ఆయన మీద? ఇప్పుడు కరెక్ట్ గా చెప్పాలంటే ఈ సినిమా రంగం అనేది ఇటువంటి వదంతులు అనేవి నాన్నగారికి నాకు కొత్త, మీ అందరికి పాతే, మాకు పాతే ఇటువంటి విషయాలు, అవును. గాసిప్స్ గానీ ఇలాంటి ఏవైనా సరే. ఆయన ఎప్పుడు హెల్దీగా ఉండే మనిషే, ఎక్కడ తేడా లేదు, ఆయన హెల్త్ ఇష్యూస్ ఏం లేవు. కాకపోతే జనకైతే గనక సినిమా షూటింగ్ జరిగే టైంలో ఆయన కొంత గ్యాప్ వచ్చినప్పుడు చిన్న ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఒకటి చేయించుకుందామని కేరళ వెళ్ళారు. ఓకే. కేరళ వెళ్ళినప్పుడు అది 8 రోజులు 9 రోజులు అమ్మ నాన్న ఇద్దరు వెళ్ళారు. అది చేయించుకునేటప్పుడు కొంచెం స్వెట్ లాగా వచ్చి నీరసం లాగా వచ్చేసరికి, సరే మీరు ఎట్లాగో రేపు బయలుదేరి హైదరాబాద్ వెళ్తున్నారు కదా, హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఒకసారి జనరల్ చెకప్ చేయించుకోండి అన్నారు. అలాగే అని చెప్పి హైదరాబాద్ వచ్చారు, జనరల్ చెకప్ చేయించుకున్నారు. చేయించుకున్న తర్వాత ఏమంటే హఠాత్తుగా, అంటే మా బావగారు వాళ్ళే డాక్టర్స్, అంటే నాన్నగారు మేనల్లుళ్ళే మెడికవర్ వాళ్ళు. తను ఏమన్నాడు, మా ఏదో చిన్న డౌట్ గా ఉంది, ఒకసారి చూద్దాం మావయ్య అంటే అన్ని టెస్టులు చేశారు. చేసి బ్లాక్స్ ఏవి ఉన్నాయని చెప్పారు. ఎప్పుడు సింటమ్స్ లేవు, ఏం లేవు, ఇలా ఉంటాం ఏంటి అని చెప్పి అనుకొని, సరే ఒకసారి యాంజియో చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యారు. యాంజియో చేసి బ్లాక్స్ ఉన్నాయని ఫైనల్ చేసుకొని దాని ప్రకారం ఇమీడియట్ సర్జరీకి వెళ్తే బాగుంటుంది, అంత ఇబ్బంది లేకుండా ఉంటుందంటే సరే మమ్మల్ని కూడా ఏంటంటే చేసేద్దాం అన్నాం. ఎట్లాగా అప్పుడు 10 to 15 days గ్యాప్ ఉంది. చేస్తున్న ప్రొడక్షన్స్ దర్శకులు వాళ్ళని అడిగితే, భలేవాళ్ళు సార్, హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు చేంజ్ చేసుకోండి అన్నారు. అంతా ప్రశాంతంగా జరిగిపోయింది. చక్కగా 2వ నెలకి రెస్ట్ అయిపోయి ఇమీడియట్ గా జనకైతే గనక ప్యాచ్ వర్క్ కూడా చేసేసారు, రిలీజ్ అయిపోయింది. తర్వాత ఆ టైంలో ఆగిన కొన్ని సినిమాలకు మాత్రం, అంటే ఆ 2 నెలల్లో అర్జెన్సీ ఉన్న వాటికి ఆపద్ధర్మంగా దర్శకుల అంగీకారంతో ఆ గ్యాప్ లో నేను డబ్బింగ్ చెప్పడం జరిగింది. అది కూడా దర్శకుల అంగీకారం ఇద్దరివి. నేను కూడా ఆయన దగ్గర నేర్చుకుని ఉండటంతో ఆటోమేటిక్ ఏంటంటే కొంత దగ్గరగా ఉంటాయి గొంతులు, పెద్ద దూరంగా ఉండవు. కొత్త వారు అయితే కనుక కనిపెట్టలేరు, పాత వారు అయితే కనుక కనిపెడతారు. అలా పూర్తి చేసిన తర్వాత మళ్ళీ యథావిధిగా సినిమాలన్నీ చేస్తూ వచ్చారు. వెబ్ సిరీస్, బ్లాక్ అండ్ వైట్ అని అన్ని చేస్తున్నారు. బిజీగానే ఉన్నారు ఆయన ఎక్కడ అసలు ఖాళీగా లేదు. కాకపోతే మిగతా వాళ్ళకి ఈయనకున్న ఒక డిఫరెన్స్ ఏంటంటే, మిగతా వాళ్ళు యాక్టివేషన్ గా ఉన్నామని చెప్పడం కోసం ఎక్కువ పబ్లిసిటీగా బయటికి తిరుగుతారు, బయటకు వెళతారు. ఈయన షూటింగ్ లేకపోతే ఇంట్లోంచి బయటికి రారు. అవును. ఇక్కడ హైదరాబాద్ లో 10 రోజులు ఖాళీ ఉన్నారంటే తెనాలి ఇంటికి వచ్చేటివే తప్పితే కొలకలూరు ఇక్కడే ఉండి ఆఫీసులకు వెళదాం ఈ ధ్యాస ఉండదు ఆయనకి. ఎందుకంటే మొదటి నుంచి ఆయనకి అలవాటు లేకపోవడం వల్ల లేట్ గా వచ్చింది కెరీర్ అని చెప్పి చెప్పచ్చు. వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నమే గానీ, చిన్నపాటి జ్వరము, జలుబు అలాంటివి ఉన్నా గానీ ఆయన అధిగమిస్తారే గానీ ఎక్కడ షూటింగ్ ఇచ్చేయరు. అలా చక్కగానే సాగుతున్న టైంలో లాస్ట్ ఒక 8 months బ్యాక్ కాలికి ఒక చిన్న ఎలర్జీ లాగా వచ్చి, అది సివియర్ అయ్యే టైంలో ఇమీడియట్ గా, అది కూడా శ్రీ విష్ణు గారి సినిమా జరుగుతున్న టైంలో ఫీవర్ వచ్చేసి హఠాత్ ఇదైతే ఏంటని చూస్తే ఇన్ఫెక్షన్ ఏదో వచ్చిందన్నారు. అలా ఒక 5-6 రోజులు హాస్పిటల్లో ఉండి, అంటే ఇప్పుడు మనం ఈ 5-6 రోజులు షూటింగ్ కి రాలేకపోతున్నాం అని చెప్పాలంటే రీజన్ చెప్పాలిగా, మనం చెప్పాలి. అబద్ధం చెప్పే అలవాటు లేవు. దాంతో ఆయన ఏంటంటే కాలేదు, చిన్న ఇన్ఫెక్షన్ వచ్చింది, దానికోసం ముందుగా ప్రికాషనల్ గా ఎర్లీగా దాన్ని ఇది చేసుకుంటున్నా అంటే లెఫ్ట్ లెగ్ కి
అది చేయించుకునే క్రమంలో సెట్ లో షూటింగ్ వాళ్ళకి ఇట్లా కొంచెం బాగాలేదు, నేను చేయించుకొని ట్రీట్మెంట్ చేయించుకొని తగ్గిన తర్వాత చేస్తానన్నారు. అది యూనిట్ లో పాకిపోయి అందరు ఏం చేసేసారు, ఇక రమణ గారి పని అయిపోయింది, రమణ గారు అడ్డం పడిపోయి ఆల్రెడీ బైపాస్ అయిపోయిన తర్వాత దాదాపు 12-13 సినిమాలు చేశారు. మళ్ళీ అవి చేస్తూ ఉండంగానే వెబ్ సిరీస్ ఇవన్నీ చేస్తూ ఉండంగానే ఇది సహజంగా ఇప్పుడు కొంతమందికి చెయ్యిరుగుతుంది, ఏం చేస్తారు, డాక్టర్ చెప్పి 40 రోజులు మనం ఇంటి దగ్గర ఉండాల్సిందే, అంతగా జీవితం అయిపోయింది అంటాము మనం, అనడానికి లేదు కదా. లేదు. సరే, సహజమైన దీంట్లో సినిమా ఫీల్డ్ లో ఈ సహజం, ఈ ఫీల్డే కాదు ఎక్కడైనా సరే. ఆయన అయితే 100% ఫిట్, ఎక్కడ తేడా లేదు. ఈ రోజుకి 2 టైమింగ్స్ వర్క్ చేయగలిగిన స్టామినా ఆయనకుంది. కాకపోతే డ్యూటీ ఏజ్ ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఏంటంటే రెస్ట్రిక్టెడ్ గా ఒక టైమింగ్ ప్రకారంగా వర్క్ చేసుకుంటాడు. మార్నింగ్ 6 నుంచి సాయంత్రం 7 వరకు చాలా యాక్టివ్ గా ఉంటారు. డ్యూటీ ఏజ్ ప్రకారం ఆఫ్టర్ 7 తర్వాత ఏంటో కొంచెం డల్ అవుతారు. అందుకని ఏం చెప్తారు, నైట్ సీన్స్ ఉంటే గనక కాస్త మనం అవాయిడ్ చేయండి, లేకపోతే మధ్యాహ్నం నుంచి పెట్టండి, రిలాక్స్ గా చేస్తానంటారు. అంతకు మించి నాన్నగారు అడ్డం పట్టం గాని, నాన్నగారు చెయ్యలేకపోవడం గాని, ఆయన అసలు చెయ్యట్లేదు, చెయ్యలేని స్థితిలో ఉన్నారనేవి గాని నటీనట్లు చెప్పు ఉండొచ్చు, ఏమైనా యూనిట్ సభ్యులు చెప్పు ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు, కానీ అది అవాస్తవం. ఇంతవరకు ఖాయం. సో మొత్తం మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నాన్నగారు ఇప్పుడు కూడా రెడీ, అని చెప్పేసి 3-4 సినిమాలు రిలీజ్ రెడీగా ఉన్నాయి, 3-4 సినిమాలు చేస్తున్నారు. ఇంకా ఆయన మానేయాల్సిందే గాని ఇంక నేను చెయ్యలేని, అనారోగ్యంతో ఆగటం అనేది మాత్రం జరగదు. ఓకే. సో ఇందాక మనం మాట్లాడుకున్న మీరు చెప్తున్న డిస్కషన్ లో గుంటూరు తెనాలి టాపిక్ వచ్చింది. మీరు సినిమా షూటింగ్ లేకపోతే హైదరాబాద్ లో ఉండను. అది ఎందుకని అంటే నేను 96, 97, 98 సంవత్సరంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా హైదరాబాద్ లో ఉన్నాను. ముందు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కే వచ్చాను నేను. కేవాస్ గారి దగ్గర చేసేవాడిని, కాట్రగడ్డ రవితేజ గారి దగ్గర చేసేవాడిని, ఎంజి ప్రసాద్ గారి దగ్గర చేసేవాడిని. సుఖమంచి కోటేశ్వరరావు గారిని మా రంగస్థల రచయిత ద్వారా నేను హైదరాబాద్ వచ్చి కాట్రగడ్డ రవితేజ గారి దగ్గర చేస్తూ నాన్నగారి రికమెండేషన్ తో కేవాస్ గారి దగ్గర జాయిన్ అయ్యి అప్రెంటిస్ గా చేస్తున్న టైంలో పడ్డ కష్టాలు, పడ్డ ఇబ్బందులు ఇవన్నీ బాగా గుర్తున్నాయి. దాంతో నేను ఏం చేశానంటే 98 చివరికి వచ్చేపాటికి ఇంకా నాకు ఈ రంగం వద్దు, ఈ డైరెక్షన్ ఫీల్డ్ వద్దు, ఇంకా తండ్రి మీద ఆధారపడుతూ ఏం బ్రతుకుతామని చెప్పి నేను బ్యాక్ టు పెవిలియన్, నా ఊరు వెళ్ళిపోయాను. నేను తెనాల దగ్గర కొలకూరు వెళ్ళిపోయా. ఆ వెళ్ళిపోయిన తర్వాత ఇక స్టేజ్ డ్రామాలు అప్పటికి ఆడుతూ ఉన్నాను, కంటిన్యూ చేస్తూ ఇక మళ్ళీ దర్శకత్వ శాఖ వైపు రాలి 2003 నుంచి మళ్ళీ ఆర్టిస్ట్ గా ఈటీవీ 2లో మాయాబజార్ అని వచ్చేది. నాకు కరెక్ట్ చెప్పాలంటే మంచి గాడ్ ఫాదర్స్ టీవీ ఫీల్డ్ లో 2-3 ఉన్నారు. వాళ్ళలో ప్రప్రథముడు డాక్టర్ కోట్ల హనుమంతరావు. ఆయన ఇప్పుడు మనకి సోరవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ ఉంది కదా, దానికి ఆయన మెయిన్ హెడ్ గా చేస్తున్నారు. ఆయన నన్ను నటుడిగా తీసుకొచ్చి బుల్లితెరలో ప్రారంభించి ఆ తర్వాత నాకు మళ్ళీ లైఫ్ ఇచ్చిన వాళ్ళు మల్లేని రాధాకృష్ణ గారు, గురుతుల్యులు. ఆ తర్వాత ఆయన తర్వాత నాకు మళ్ళీ మంచి అవకాశం వచ్చింది అనిల్ కుమార్ గారు, డైరెక్టర్ గారు. అలా ఆర్టిస్ట్ గా టీవీలో నిలదొక్కున్నాను నేను. అటు నాన్నగారు చేస్తూ నేను చేస్తూ ఉన్న టైంలో 2012 దాకా హైదరాబాద్ లోనే ఉన్నాను నేను. ఒకటి అనిపించింది ఏంటంటే, రోజు నేను చూసిన దర్శకత్వ శాఖకు సంబంధించిన వాళ్ళు కానీ, నటీనటులు కానీ అందరిని చూసిన తర్వాత ఎన్నో ఆశలతో ఇక్కడికి వచ్చి ఇక్కడ కుటుంబాలతో ఆర్థికంగా నిలదొక్కుకోలేక చాలా ఇబ్బంది పడుతూ కనిపిస్తున్నారు. మళ్ళీ తిరిగి వెళ్ళాలంటే, ఊరికి వెళ్ళాలంటే మనసు ఒప్పదు. ఏదో సాధిద్దామని ఇక్కడికి వచ్చాను, కానీ తిరిగి ఊరికి వెళ్ళేటప్పటికి ఒక సక్సెస్ తో వెళ్ళాలని ప్రతి వాళ్ళకి ఉంటుంది. ఆ మానసికమైన సంఘర్షణ నాకు వద్దు అనుకున్నాను నేను. వద్దు అనుకొని నాకు నేను ఒక లైన్ పెట్టుకున్నాను, వెనక్కి వెళ్ళడం తెలిసిన వాడికి ముందుకు వెళ్ళడం తెలుస్తుంది. బాగా చెప్పారు. అందుకని ఏం చేశాను నేను, ఎప్పుడు పని అయిపోయినా సరే ఇక్కడి నుంచి వెనక్కి నా ఊరు నేను వెళ్ళిపోవడం అలవాటు పడ్డాను. అప్పుడు పని ఉంటేనే ఇక్కడికి వచ్చే ధ్యాసలో ఉంటాను. పని లేకపోతే ఏంటి అంటే అది ఎవరు చెప్పలేని ఆన్సర్. ఏ వృత్తిలో వాళ్ళకి పని లేదు అంటే ఆటోమేటిక్ కాలం నేర్పుతుంది ఇంకో దారి వైపు. అలా 2012 నుంచి ఇప్పటి వరకు సీరియల్స్ గాని, ఇటు 21 నుంచి సినిమాలు గాని, ఈ టోటల్ గా అన్ని నేను అక్కడి నుంచి వస్తూనే వెళ్తున్నాను. నాన్న అమ్మ ఇక్కడే ఉన్నా 2010 నుంచి నాన్న రిటైర్ అయ్యి ఇక్కడే రిటైర్ అయ్యారు.
రిటైర్ అయిన తర్వాత ఇక్కడే ఉన్నా నేను అక్కడి నుంచి రావడానికే ఇష్టపడతాను. ఓకే. ఈ రోజుకి నాకు అందరూ సహకరించారు ఆ విషయంలో. నిజంగా మీ ఇంటర్వ్యూ ముఖంగా నేను ప్రతి ఒక్కరికి, ప్రొడక్షన్ మేనేజర్కి కానీ, నాకు ఇచ్చిన అవకాశాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి 2 చేతులెత్తి నమస్కారం చేసుకోవాలి. మీరు అక్కడి నుంచి ఎందుకండి మాకు రిస్క్ అండి అని ఎవరు అనలా నన్ను. అక్కడి నుంచి ఎందుకు వస్తున్నారని నేను ఎవరు అడగలా నన్ను. నా కారణం నాదండి అన్నాను. ఎవరు నన్ను అబ్జెక్ట్ చేయాల. అకామిడేషన్ ఇచ్చి పిలిచిన వాళ్ళు ఉన్నారు. అలాగే నాన్న దగ్గర ఉంటాను. అలాగే ఇక్కడికి వచ్చి నేను సొంతంగా ఉంటాను. ఏదైనా నేను వస్తాన టైంకి వస్తాను, అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాను. ఓకే. సో అందుకని మీరు అప్ అండ్ డౌన్ హైదరాబాద్ తెనాలి చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా. ఉస్తాద్ భగత్ సింగ్ లో క్యారెక్టర్ చేస్తున్నారని చెప్పేసి నాకు తెలిసింది. అందులో ఎలాంటి క్యారెక్టర్ చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ ఎన్ని సీన్స్ ఉన్నాయి? అంటే నా స్థాయి నటుడికి ఎన్ని సీన్లు అంటాం కన్నా ఒక్క సీన్ అయినా మనం ఉన్నాము అనిపించుకోవటం అనేది చాలా గర్వకారణంగానే ఫీల్ అవుతాను. అది పవన్ కళ్యాణ్ గారి సినిమా. ఎటువంటి నేపథ్యం లేకుండా, అంటే రంగస్థల నేపథ్యం మాత్రమే ఉంది. కొన్ని సినిమాలు, ప్రముఖమైన సంస్థల్లో పనిచేయటం, అలా ఆత్మీయులుగా ఉన్న అసోసియేట్స్, అసిస్టెంట్స్ వాళ్ళందరూ ప్రమోట్ చేస్తూ ఉంటాం. ఆ క్రమంలో నేను రావడం జరిగింది. ఈ విషయంలో ఖచ్చితంగా నేను ఒక మాట చెప్పాలి. ఉస్తాద్ భగత్ సింగ్ నాకు రావడానికి కోఆర్డినేటర్ గంగాధర్ గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఒకరోజు నాకు ఫోన్ చేసి, విజయ్ గారు మీ ఫోటో పెడతారా, ఇలా హరీష్ శంకర్ గారి సినిమాలో, పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఒక కానిస్టేబుల్ క్యారెక్టర్ ఉంది, చాలా కీ రోల్ అంటున్నారు, అది మీ ఫోటో ప్రిఫర్ చేస్తాను అన్నాడు. చెప్పండి సార్, మీకు పంపిస్తాను చెప్పండి. లేదు సార్, ఇక్కడ కోఆర్డినేటర్ గా నేను మధ్యలో, నేనేమి సంబంధం లేదు, నాకేమి, మీ ఫోటో మీరు నాకు పంపండి చాలు, నేను వాళ్ళకి పంపుతాను, వాళ్ళే కాంటాక్ట్ చేస్తారు. ఎక్కడ ఆయన ప్రొఫెషన్ చూపించాల పాపం. నిజంగా ఆయన సప్లై చేస్తే, ఆర్టిస్ట్ ఇస్తే ఆయనకి ఏదో ఒక వృత్తిలాగా రన్, ఆయనకు ఒక జాబ్ లాంటిది అంతే. నా దగ్గర పాపం ఆయన అది చేయలే. ఎందుకంటే మీ ఫోటో వాళ్ళకి ఇస్తాను సార్, ఇచ్చారు. తర్వాత యూనిట్ నుంచి ఫోన్ చేశారు. చేసిన తర్వాత మాట్లాడారు. కో డైరెక్టర్ గారు మాట్లాడతారని బాబీ గారు అన్నారు. మాట్లాడారు. బాబీ గారు మాట్లాడి, ఇట్లా ఇన్ని రోజులు కావాలంటే ఒక 6-7 days కావాలి, క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఇది అన్నారు. ఖచ్చితంగా చేస్తాను సార్. అది ఎంత ప్రాముఖ్యత ఉంది అంటాం కన్నా కూడా ఆయన సినిమా వదిలిపెట్టాను సార్. విమలా నాయక్ చేశాను, మళ్ళీ తర్వాత ఇప్పుడు చేశాను. దానికన్నా ఇప్పుడు నేరుగా ఆయనతోనే అంటున్నప్పుడు ఎందుకు వదిలిపెట్టుకుంటాం సార్, ఆర్టిస్ట్ గా మాకు ఆ ఉత్సాహం ఉంటుంది, చేస్తాం సార్ అన్న. హైదరాబాద్ వచ్చేసారు పాపం, వాళ్ళే రూమ్ అది ఇచ్చేసారు. వచ్చిన తర్వాత క్యాన్సిల్ అయింది కొన్ని అనివార్య కారణాల వల్ల. ఇది మిస్ అయిపోయిందా అని బాధపడ్డా. మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చాడు, మళ్ళీ సేమ్ అడిగారు. వేరే ప్రాజెక్ట్ కి ఆల్రెడీ నేను కమిట్ అయ్యి ఉండి కూడా మళ్ళీ డేట్లు అడిగితే వాళ్ళని అడిగి అడ్జస్ట్ చేసుకొని వాళ్ళు కూడా సహకరించారు. చెయ్యండి సార్ పెద్ద ఆయన సినిమా అని. వచ్చాను, ఆ 5 days చేశాను. ఒకటే సీను కానీ బాగుంది. హరీష్ శంకర్ గారితో వర్క్ చేయడం బాగుంది, సరదాగా ఆయన చేసి చూపిస్తారు, ఇబ్బంది లేదు, ఫ్రెండ్లీగా ఉంటుంది సెట్, ఇక్కడ ప్రాబ్లం లేదు. సార్ మరి అటు రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తున్నారో తెలియదు, ఇక్కడికి ఎలా ఏ టైమింగ్స్ వస్తున్నారో తెలియదు, కానీ 5-6 రోజులు టీవీలో చూసినప్పుడు ఆయన ఉన్నారు, సెట్ లోనూ ఆయన ఉన్నారు. ఏ అవర్స్ వెళ్ళి పనిచేశారు అనేది మాత్రం నిజంగా తెలియదు. ఆ కష్టానికి మాత్రం సాల్యూట్. బాగుంది, వర్క్ బాగుంది. అది కూడా ప్రాముఖ్యత కలిగిన పాత్రే, బాగుంటుంది, గుర్తింపు వస్తుంది అంతవరకు ఖాయం. సో భీమ్లా నాయక్ చేసినప్పుడు ఆయనతో మీకున్న ఎక్స్పీరియన్స్ చెప్పండి. చాలా మంది ఉన్నాం భీమ్లా నాయక్ అప్పుడు. ఓ 10-12 మంది పర్మనెంట్ గా ఉండే పోలీస్ డిపార్ట్మెంట్ స్టేషన్ లో ఉన్న బ్యాచ్. నాతో పాటు తేజ అని, అట్లాగే రంగధామ్ గారు, అట్లాగే రాజ్ సత్య అని, ఇట్లా ఆర్టిస్టులు అందరం ఉండేవాళ్ళం. అందరూ ప్రముఖమైన వాళ్లే. నాకు సాగర్ చంద్ర గారు ఇచ్చిన అవకాశం అది, నిజంగా వాడికి రుణపడి ఉంటాను ఆయనకి. ఆయన నుంచి త్రివిక్రమ్ గారు పరిచయం అవడం, త్రివిక్రమ్ గారి తర్వాత గుంటూరు కారానికి దానికి ఇవ్వడం, ఆయన అలా ప్రమోట్ అయ్యాను నేను. అంటే ఒక పని చేసిన దగ్గర నుంచి మరొక పని రావడం అంటే చాలా కష్టం, అది చాలా కష్టం. ఒక సంస్థది ఒక సినిమా చేయటమే చాలా కష్టమైన పరిస్థితుల్లో ఆ సంస్థ నుంచి మరొక పిలుపు రావడం అన్న చాలా అదృష్టమే. ఆ విషయంలో నేను అదృష్టవంతున్నా. అటు సితారా వాళ్ళు గాని, హారికా హాస్యని గాని, ఇటు మైత్రి గాని, వీళ్ళందరూ నన్ను గట్టిగా చేశారు. అలాగే రీసెంట్ గా మా వాళ్ళు హాస్య వాళ్ళు కూడా అట్లాగే కంపల్సరీగా పిలవటం అనేది చాలా అదృష్టం. అది జనరల్ గా త్రివిక్రమ్ గారి గురించి ఒక మాట విన్నాను నేను.
ఆయనకు ఒక ఆర్టిస్ట్ గనక మైండ్ లో ఫిక్స్ అయితే ఉమ్. ఆయన ప్రతి సినిమాలో ఉమ్. ఎక్కడో చోట ఒక ఫ్రేమ్ లోనన్నా చూపించడానికి ఇష్టపడతారు ఉమ్. అనేది. ఉమ్. సో అది నిజమేనా? ఎంతవరకు నిజం అని మీకు అది అనిపించిందా? అదే అంటే నేను గతంలో ఆయన తీసిన సినిమాలు మీలాగానే ప్రేక్షకుడిగా చూసిన వాటిలో ఉమ్, ఖచ్చితంగా కొంతమంది ఆర్టిస్టుల ప్యాటర్న్ అక్కడో ఎక్కడో వెళుతూ ఉంటారు. ఉమ్, కానీ కొత్త వాళ్ళు తారసపడితే ఉమ్, ఆయన వదిలిపెట్టరు. ఉమ్, అది ఎవరు అనేది ఆయనకి అవసరం లేదు. కొత్త వాళ్ళు తారసపడ్డారు అంటే కానీ ఇప్పుడు నేనున్నాను ఉమ్, భీమ్లా నాయక్ లో వారు వచ్చేవాళ్ళు, వారి పర్యవేక్షణ జరుగుతూ ఉండేది. నేను కానిస్టేబుల్ గా ఉన్న వాళ్ళందరిలో నేనెందుకు ఐడెంటిఫై అయ్యాను? ఉమ్, నా టైం. రెండు, ఆయన ప్రతిభ ఎవరి దగ్గర ఉన్నా గుర్తించుకుంటారు. ఉమ్, వారి తర్వాత వేరే బోర్డ్స్ కనుక్కున్నారు, అలాగే నేను కూడా వారిని కలిశాను, ఉమ్, అభ్యర్థించుకున్నాను. అలాగే వాళ్ళు మీరు టచ్ లో ఉండండి అన్నారు. గుంటూరు గారానికి వారే ఇచ్చారు. ఉమ్, ఇప్పుడు రేపు జరగబోయే సినిమాకి కూడా ఇస్తారని ఆశిస్తున్నాను. నేను కూడా మొన్న ఉస్తాద్ భగత్ సింగ్ సెట్ లో సార్ని కలిశాను. త్రివిక్రమ్ గారిని. సార్ అనుకోకుండా వచ్చారు. ఉమ్, నేను కూడా సెట్ లోకి వెళుతూ లోపలికి వెళుతూ చూసి సార్కి నమస్కారం చెప్పుకున్నాను. ఉమ్, కలుద్దాం గోపరాజు గారు అన్నారు. ఉమ్. సంతోషం, అంతగానే కావాల్సింది. అంతే కదా, సగం మైన మీరు ఉన్నారు డెఫినెట్ గా. ఆ నమ్మకం ఉంది. ఆయన నాకు ఖచ్చితంగా వర్క్ ఇస్తారు ఉమ్, అన్న నమ్మకం ఉంది. ఇవ్వలేదు, ఇంకొకసారి ఇస్తారు ఉమ్. అంతే. కానీ ఇక్కడ సిమిలర్ గా ఆలోచిస్తే ఒక విషయం, మీరు భీమ్లా నాయక్ లో చేసింది కానిస్టేబుల్ క్యారెక్టర్, అవును ఇక్కడ ఇందులో కూడా అదే అవును కదా. అవును. ఆ సిమిలారిటీ అంటే మిమ్మల్ని అందులోనే చూడాలనుకుంటున్నారా? లేదు, దర్శకులు కొంతమంది నేను చాలా సినిమాలు అసలు మామూలు ఫాదర్ క్యారెక్టర్స్, లేకపోతే బ్రదర్ క్యారెక్టర్స్, లేకపోతే అనిల్ రావిపూడి గారు ఉన్నారు, నాకు పోలీస్ క్యారెక్టర్ ఇవ్వలేదు ఎక్కడ. ఉమ్, అదేం లేదు. నాకంటూ ఒక ఐడెంటిఫికేషన్ వచ్చేలాగా ఉమ్, నన్ను సపరేట్ గా తయారు చేసిన వాళ్ళలో ఆయన ప్రథముడు అని చెప్తాను. ఉమ్, అనిల్ గారు, ఆయనకి నాకు కూడా పరిచయం లేదు. ఉమ్, మరి ఎలా ఇచ్చేసారో తెలియదు. నాకు F3కి అలాగే పిలిచి వెంకట్రావు అనే క్యారెక్టర్ ఇచ్చారు. ఉమ్, F3 తర్వాత తీసుకొచ్చి మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాంలో ఉమ్, ఆయనే పిలిచి ఇచ్చారు. ఉమ్, మరి అది చాలా గొప్ప విషయమే. గ్రామీణ ప్రాంతంలో ఉన్న కళాకారుడు ఉమ్, ఎప్పుడన్నా అడపాదడపా తనకున్న పరిచయాల ప్రకారం చేసుకుంటూ ఉంటే ఉమ్, పెద్దవాళ్ళు కూడా ఖచ్చితంగా గుర్తించి పిలుస్తారంటానికి ఇవే ఉదాహరణ. ఉమ్. వాళ్ళకున్న ప్రపంచంలో మనం ఎంత లెక్క అంతే అయితే కదా. కొన్ని వేల మంది ఉన్నారు వాళ్ళ దగ్గర. కానీ మనల్ని పిలిచి ఆ 2 నిమిషాల నిడివైనా మనకి ఇచ్చారు అంటే నిజంగా వాళ్ళకి సదా రుణపడి ఉండాల్సిందే ఆ విషయం. సో అనిల్ బాబు గారి సినిమాలు చూస్తే ఆయన సినిమాలు మాక్సిమం క్యారెక్టర్స్ ఎంటర్టైన్మెంట్ తోనే ఉంటాయి. అవును. హీరో క్యారెక్టర్ దగ్గర నుంచి ఎందుకు మీరు చేసిన వెంకటరావు క్యారెక్టర్ అవును 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 కనిపించేది కాసేపు అయినా అవును. అది అది రిజిస్టర్ అయిపోయింది బాగా. అవును అవును. అండ్ మీరు ఆడియో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కానీ వీటిలో కానీ చాలా బాగా మాట్లాడారు. అవును. సక్సెస్ మీట్ కి వైజాగ్ లో ఆయన మాట్లాడారు. అవును. సో అంటే ఒక ఆర్టిస్ట్ కి ఇలాంటి క్యారెక్టర్ రావాలి అంటే సో దాని వెనకాల ఉండే కృషి కానివ్వండి, లేకపోతే దర్శకుల ఆలోచన విధానం కానివ్వండి, ఈ రెండిట్లో ఏది మీరు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు? అంటే ఫస్ట్ సెట్ లో మనం ఎప్పుడైనా యూనిట్ మన గౌరవించేది ఎక్కడంటే వాళ్ళు చెప్పిన టైంకి మనం రావడం, వాళ్ళు వెళ్ళిపోమనేదాకా మనం ఉండటం. ఈ రెండు గనక మనం పాటిస్తే మనల్ని ప్రతి వాళ్ళు పిలుస్తారు సార్. ఓకే. ఈ రెండిట్లో మనం ఏది వ్యతిరేకంగా ఉన్నా గానీ వాళ్ళు మరొకరిని చూసుకుంటారు, ఇంతవరకు ఖాయం. అలాగే దర్శకత్వ శాఖ వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు పిలవలేదని పొద్దున్నే వచ్చాము ఇప్పటిదాకా కూర్చున్నామని అనిపిస్తుంది, ఖచ్చితంగా ప్రతి ఆర్టిస్ట్ కి అనిపిస్తుంది. అయినా సరే ఓర్పుగా ఉండగలిగితే గనక దర్శకత్వ శాఖ వాళ్ళు మనతో మన ఎదుగుదలకి బాగా తోడుంటారు. అలాగే మరొకటి చెప్పాలంటే ఏంటంటే దర్శకులు చెప్పేటప్పుడు గనక ఒక 5 నిమిషాలు కాన్సన్ట్రేషన్ గా వింటే గనక అది కష్టం ఉండదు సార్. అది వెనక సొంత వేదన ప్రయత్నిస్తేనే మనం వెనకంజలో ఉంటాం అనేది ఇప్పటి వరకు నాకు దొరికిన దర్శకులు అలాగే చూశారు, నేను అలాగే అనుగుణంగా ఉన్నానని అనుకుంటున్నాను. ఓకే. మీరు చెప్పిన వాటిలో మాక్సిమం 4 పెద్ద సంస్థలు ఉన్నాయి. మైత్రి మూవీస్, దిల్రాజు గారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సితారా అండ్ హారిక్ అండ్ హాసింగ్. అవును. సో ఈ హాస్య సో అంటే ఒక 4-5 పెద్ద సంస్థలు మిమ్మల్ని రిజిస్టర్ చేసి పెట్టుకున్నాయని అనుకోవచ్చా ఒక ఆర్టిస్ట్ గా? అంటే క్యారెక్టర్ ఏదైనా కానివ్వండి. నేను అడగటానికి వాళ్ళు ఏదైనా కొత్తది మొదలు పెడితే కనుక నేను అడగటానికి ఆ ఆఫీసులోకి వెళ్లే ప్రవేశ అర్హత నాకు ఇచ్చారని మాత్రం అనుకోగలను. ఓకే. నేను వెళ్ళి నాకు ఇది కావాలి సార్, నాకు అది ఇవ్వండి అడిగే అర్హత వాళ్లే ఇచ్చారు, నేను తీసుకోవాలా, వాళ్లే ఇచ్చారు. ఒక పాత్ర ఇచ్చినప్పుడు నేను నిలబెట్టుకున్నాను, మళ్ళీ వాళ్ళు పిలుస్తున్నారు అంటే అది
వాళ్ళ గొప్పతనం అది. ఖచ్చితంగా వాళ్ళ సినిమాలు ఏదున్నా లేను అంటే నా లోపం అన్నా ఉండాలి, ప్రయత్న లోపం, లేదంటే అక్కడ క్యారెక్టర్ లేదనన్నా అయి ఉండాలి తప్పితే ఓకే. నా పట్ల వేరే అభిప్రాయం అయితే లేదు. ఇప్పటి వరకు నేను అది కాపాడుకున్నాను. ఓకే. సో అనిల్ రావుపూడి గారితో మీకు ఖచ్చితంగా ఒక కొంత బాండింగ్ అయితే ఏర్పడి ఉంటుంది ఖచ్చితంగా కదా? ఖచ్చితంగా. ఇప్పుడు సో నెక్స్ట్ ఆయన చేస్తున్న మనశంకర్ వరప్రసాద్ గారు. అంటే వాస్తవానికి కలిశాను వారి దగ్గర. నేను 2 సినిమాలు నాకు గమనించింది ఏంటంటే, నాకు అర్థమైంది మన అవసరం ఉంటే కనుక ఆయన పిలిపిస్తారు. ఓకే. మనం 10 సార్లు తిరిగి వారిని ఇబ్బంది పెట్టడం కన్నా ఆ దర్శకుడికి ఈ పాత్రకి వీరు అవసరం అంటే గనక ఖచ్చితంగా ఆయన పిలిపిస్తారు. అలాగేగా ఆ 2 వచ్చింది. నేను వెళ్ళలేదుగా. ఇప్పుడు నేను వెళ్ళాను, కలిశాను, ఖచ్చితంగా చేద్దాం విజయ్ గారు అన్నారు. ప్లేస్మెంట్ ఉంటే ఖచ్చితంగా ఇస్తారు, లేకపోతే ఇంకో సినిమాలు ఇస్తారు. ఇప్పుడు మరి F3కి సంక్రాంతికి వస్తున్న మధ్య భగవంత్ కేసరి చేశాను, ప్లేస్మెంట్ లేదు. ఆ కథను బట్టి, ఆ కథలో ఉన్న పాత్రను బట్టి మనకు వచ్చే అవకాశం ఉంటుంది. నాకు వారు బాగా ప్రోత్సాహం అయితే వారి నాన్నగారు బ్రహ్మయ్య గారు, వారు కూడా బాగా ప్రోత్సాహం. అంటే అటు మార్టూర్ సైడ్ మేము నాటకాలకు వెళ్ళినప్పుడు గానీ రెగ్యులర్ గా మన స్టేజ్ డ్రామాలు చూస్తూ ఉంటారు. అలా బ్రహ్మయ్య గారి ప్రోత్సాహం కూడా బాగా ఉంది. అనిల్ రావుపూడి గారి ఫాదర్. అలానే నేను సంక్రాంతికి వస్తున్నాం గట్టిగా చేయగలిగా. ఓకే. అంటే వాళ్ళ నాన్నగారు రికమెండేషన్ అండి అనవచ్చు కాదండి, ఆయన సెట్ లో ఉంటారు. ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు ఉంటారు. ఓకే. మనం బాగా చేస్తే గనక మన దగ్గరకు వచ్చి ఆయన ఎంకరేజ్ చేస్తారు. ఆయనకి సంబంధం లేదు, ఎవరు చెప్పలేదు, మీరే చెప్తున్నారు. డే అనిల్ రావుపూడి గారి ఫాదర్ కూడా సెట్ లో ఉంటారు, డే వరకు ఉంటారు అన్న విషయం ఇప్పుడు ఎక్కడ రివీల్ అవ్వాలి. ఆయన కూడా ఒక వర్కర్ లాగా చక్కగా అందరితో కలిసిపోయి ఉంటారు, చాలా చక్కగా మాట్లాడతారు, అందరితో ఇంటరాక్షన్, అందరితో కలిసి భోజనం చేస్తారు. తెలిసి ఉంటే గనక వారిని ఇంకా ఎంకరేజ్ చేస్తారు. మనం ఏదైనా ఒక షాట్ చేయలేకపోయినా బాగా చేశారు సార్, ఇంకోసారి బాగా చేస్తారంటూ ఆయన కూడా తోడుంటారు. బ్రహ్మయ్య గారు ఆ విషయంలో నిజంగా పెద్దవాడైనా గానీ ఆయన అందరికి ప్రోత్సాహంగా ఉంటారు. అలాగే ఆయన దర్శకత్వ శాఖ చాలా బాగుంటుంది, త్రివిక్రమ్ గారి శాఖ బాగుంటుంది. ఎక్కడ ఇరిటేట్ అవ్వం ఆర్టిస్టులు, చాలా బాగా కూల్ గా చూసుకుంటారు. మన హరీష్ గారిది అంతే, ఫస్ట్ టైం చేశాను, ఎక్కడ ఇబ్బంది లేదు. ఇప్పుడు చిన్న వాళ్ళవి కొన్ని కొత్త ప్రొడక్షన్స్ చేస్తున్నాం, చిన్న మైన్యూట్స్ ఉంటాయి గానీ అందరూ ఏదో చేయాలన్న తపన, ఆర్టిస్టులు కొత్తగా చూపాలన్న తపన మాత్రం బాగా ఉందండి. సీనియర్స్ లోను జూనియర్స్ లోను కథలను కొత్తగా చెప్పాలి, పాత్రలను కొత్తగా చెప్పాలి, అలాగే పాత్రధారులను కొత్తగా చూపించాలన్న తాపత్రయం మాత్రం ఉంది. అంతవరకు మాత్రం ఆ బంచ్లో పడ్డాను నేను, అది ఆనందం నాకు. ఇంకొక విషయం తెలిసింది, బట్ ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్ అంటే రోల్స్ కొంచెం చిన్నవి, బట్ మంచి రిజిస్టర్ క్యారెక్టర్స్ ఎంటర్టైన్ చేసినాయి. బట్ ఇప్పుడు కొంచెం ప్రమోషన్ వచ్చి ఫాదర్ క్యారెక్టర్ కి అప్గ్రేడ్ అయినట్టు తెలిసింది నాకు. కరెక్ట్. సో ఎన్ని సినిమాలు చేస్తున్నారు, ఎవరెవరికి ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నారు? ఎట్ ప్రెసెంట్ ఈ విషయంలో నన్ను ఫాదర్ క్యారెక్టర్ కి నన్ను నమ్మి తీసుకొచ్చి అందరితో పోరాడి నిలబెట్టిన వాళ్ళు కోన వెంకట్ గారు. రైటర్, ఆయన ప్రొడక్షన్. ఓకే. రోషన్ అని మన దీంట్లో కోర్టు సినిమా చేసిన కుర్రాడు ఉన్నాడు హీరో, ఆ కుర్రాడు హీరో. సతీష్ గారు డైరెక్టర్, ఆయన కొత్త డైరెక్టర్, డెబ్యూ డైరెక్టర్. ఆ సినిమాకి బ్యాండ్ మేళం అని టైటిల్ పెట్టారు. ఈ మధ్య ట్రైలర్ రిలీజ్ చేశారు కాబట్టి అందుకని నేను అది బయటికి చెప్పగలిగాను. ఆ సినిమా కోన వెంకట్ గారు. కోన వెంకట్ గారి కుటుంబ నేపథ్యం రాజకీయ కళారంగ నేపథ్యం మొత్తం. బాపట్ల కోన ప్రభాకర్ రావు కళా పరిషత్ అని ఉండేది. ఆఖరి రోజునో లేకపోతే ఆ 4 రోజులో వచ్చి వెళ్ళేవాడు వెంకట్ గారు. అలా నేను నాటకాలు ఆడటం, ఆయన వచ్చినప్పుడు ఆయన చేతుల మీదుగా బహుమతులు అందుకోవటం ఇలా జరిగేది. దాదాపు 25 సంవత్సరాల అనుభవం ఉంది ఆ కుటుంబంతో. ఆయన మరి నన్ను ఎంచుకొని నన్నే పిలిచి ఈ వేషం చెయ్యాలని చెప్పి నన్ను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రమోట్ చేసింది ఆయననే చెప్పాలి. 100%. ఆ సినిమాలో రోషన్ ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నాను నేను. పెద్దలు సాయి కుమార్ గారితో పనిచేయటం, అలా మిగతా వాళ్ళు కొంచెం కొత్త ఆర్టిస్టులు అందరూ, కుర్రాడు రోషన్ గాని, అమ్మాయి శ్రీదేవి గాని, అందరితో. శ్రీదేవితో అంటే అంతకు ముందు నేను ఒకటి సినిమా చేస్తున్నాను, ఆదికేశవ. చిన్న క్యారెక్టర్స్ గాని ఇద్దరివి తండ్రి కూతురు చేస్తున్నాం. ఓకే, దీంట్లో మామ కోడలు బాగుంది, వర్క్ బాగుంది సినిమాది. సతీష్ గారు బాగా చేస్తున్నారు, కొత్త కుర్రాడు. నిజంగా నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి.
ఉమ్. మనకు వచ్చు అంటాం కన్నా ఇది గొప్ప విషయం అని ఆ మాట అనడం. ఎందుకంటే నాటక రంగంలో ఆ స్టేజ్ మీద మీరు కొన్ని వందల నాటకాలు అవును. ఆడుంటున్నారు. అవును. అద్భుతమైన క్యారెక్టర్స్ చేస్తున్నారు. చేశాం. అంత ఎక్స్పీరియన్స్ ఉండి ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ కూడా మీరు ప్రూవ్డ్ ఆర్టిస్ట్ గా ప్రూవ్డ్. ఉమ్. సో అంటే పెద్ద సంస్థలు పిలుస్తున్నాయి, పెద్ద దర్శకులు పిలుస్తున్నారు అంటే సో డెఫినెట్ గా మీరు ప్రూవ్డ్. అయినా కూడా అంటే అప్కమింగ్ జనరేషన్ దగ్గర నేర్చుకోవాలనే పదం అంటే చాలా మంది పోయి చెప్పరు బయటికి. ఉమ్. అంటే ఒక చిన్న అహం ఏదో అడ్డొస్తుంది కదా. అంటే ఇది చెప్పకపోతే ద్రోహం అవుతుంది. ఎందుకంటే నా వయసు ఇప్పుడు 49. ఉమ్, నేను డైరెక్ట్ చేస్తుంటే నా దగ్గర నటించిన వాళ్ళు మా నాన్నతో సహా ఉమ్, అందరూ పెద్దవాళ్ళే. ఉమ్, నా ఆలోచనలు వాళ్ళు స్వీకరించకపోతే నేను ఇవాళ స్థాయికి ఎలా వచ్చేవాడిని? ఉమ్, నాకంటూ ఒక పేరు నాకిచ్చారు వాళ్ళందరూ కలిసి పేరు. ఉమ్, సుబ్బారాయుడు గారు, చిట్టాశంకర్ గారు, రమాదేవి గారు, ఉమ్, ఎంఎస్కే ప్రభు గారు మా స్టేజ్ లో అందరూ 70 పైన పడిన వాళ్ళే. ఉమ్, 60, 70 అందరూ. నేను అప్పుడు మరి వాళ్ళని డైరెక్ట్ చేసేప్పుడు 30 ఏళ్ళు 32 ఏళ్ళు అలా చేశాను నేను. ఉమ్, నన్ను నా దగ్గర ఉన్న విద్యని వాళ్ళు గౌరవించి ఉమ్, వాళ్ళు ఒక నాటక విజయానికి వాళ్ళందరూ తల వంచి పాత్రధారులు ఎలా అయ్యారో ఉమ్, ఇవాళ ఖచ్చితంగా ఇవాళ వస్తున్న యువతకి సంబంధించిన ఆలోచన మేము తీసుకోకపోతే వేస్ట్, మాకు భవిష్యత్తు ఉండదు. ఉమ్, అక్కడే ఉండిపోతాం. అదే టైప్ ఆఫ్ డైలాగు, అదే టైప్ ఆఫ్ మూమెంట్ దాంట్లోనే ఉండిపోతాం. అవును. సో చేంజ్ మీ ఆలోచన మేము ఎప్పుడైతే పంచుకుంటామో లేదు మాకు ఇబ్బంది ఉంది మనకి ఇక్కడ కొంచెం అడ్జస్ట్ చేసి పెట్టిన ఆయన కొంచెం ఇబ్బంది ఉంది అన్నాం అనుకో ఆటోమేటిక్ మీరే చేస్తారు. వినడం తప్పేంటి? అలా వినడం బట్టే కదా నాకు ఇవాళ ఈ స్థాయి వచ్చింది. అవును. కాబట్టి నేను వినాలి. ఉమ్. నాన్న పాటించిందే నేను పాటించాలి. నాన్నగారు ఒక విషయం నాతో షేర్ చేసుకున్నప్పుడు చాలా గొప్పగా చెప్పారు. అది ఇప్పుడు నాకు తెలిసి మీ దగ్గర అంటే కొడుకుగా మీ దగ్గర చెప్పారో లేదో నాకు తెలియదు కానీ మీ డైరెక్షన్ లో పనిచేయడం అంటే నా కొడుకు డైరెక్షన్ లో విజయ్ డైరెక్షన్ లో పనిచేయడం అది నాటకం కానీ ఏదైనా కానీ నాకు చాలా సంతోషం. అది మాటల్లో చెప్పలేను అని ఒక రోజు నాకు చాలా ఇదిగా ఎక్స్ప్రెస్ చేశారు. ఆ గొప్పతనం కూడా ఆయనదే. ఎందుకంటే అలా తయారు చేసుకుంది కూడా ఆయనేగా. ఇప్పుడు సమర్థుడిగా తయారు చేసుకుంది ఆయనే. అవును. మేము చదువుకోవాలా, ఆర్థికంగా ఏమి స్థితిమంతులం కాదు. ప్రతి కుటుంబంలో ఉండే ఆర్థిక పరమైన ఇబ్బందులు, కుటుంబంలో ఉండే ఇబ్బందులు అందరికీ ఉన్నాయి. కానీ ఈ రంగంలో ప్రత్యేకంగా తండ్రి కొడుకులుగా నిలబడటానికి కారణం కూడా బేసేసింది ఆయనే. సాధ్యమైనంత వరకు ఆయన ఎక్కడ రికమెండ్ చేయటం కానీ లేకపోతే ఇలా ఉండు లేదా పలానా ఆఫీస్కి వెళ్ళని కానీ ఆయన చెప్పరు. చెప్పినా నాకు చెప్పరు. వాళ్ళకి ఏదైనా ఇప్పుడు మా అబ్బాయి కూడా ఆర్టిస్టేనండి అంటే పలానా అతను అంటే అవునా అని అన్న తర్వాత ఏదైనా అవకాశం ఉంటే వాడికి కూడా ఇవ్వండి అని ఆ విషయం నాకు చెప్పరు. మళ్ళీ ఎక్కడ నేను ఇండివిడ్యువాలిటీ దెబ్బతింటాను అని. అలాగే ఆయన నాకు చెప్పింది కూడా నీ సొంతంగా నువ్వు కష్టపడు, కుటుంబ సహకారం ఎప్పుడు ఉంది, నాటకం నాడు ఉంది, సినిమా నాడు ఉంది, ఎక్కడా ఇబ్బంది లేదు నాకు. పైగా నేను ఈ విషయంలో నా టీం రంగస్థల టీంకి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి సినిమాలు వదిలేసి నాటకానికి వెళ్లాల్సి ఉంటాం. ఆ విషయంలో సురభి ప్రభావతికి చెప్పుకోవాలి. ఎందుకంటే తను కూడా షూటింగ్ వదిలేసి నాతో పాటు రావాలి. అలా నష్టపోయి తను వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలా తనకేదైనా షూటింగ్ ఉండి క్లాష్ ఉంటే మేము నాటకం వదిలేసిన సందర్భం ఉంది. అలా ఒక్కొక్కసారి ఒక్కొక్కడం ఇబ్బంది పడుతూనే బ్యాలెన్స్ చేసుకుంటూ మా టీంకున్న సాంకేతిక నిపుణులు లీలామోహన్ గారి మ్యూజిక్ కానీ, తోటి నటీనట్లు, అలాగే మేకప్ చేసే నాగన్న, థామస్ ఇలా వీళ్ళందరికీ ఒక ప్రదర్శన చేస్తే వాళ్ళ ఆ ప్రొఫెషన్ లో కొంత లాభం వస్తుంది, కొంత డబ్బులు వస్తుంది. మేము షూటింగ్ ఉంది ప్రదర్శన మానేస్తున్నట్టు వాళ్ళందరూ సహకరించకపోతే మీకు నాటకం ముఖ్యమా సినిమా ముఖ్యమా మీకు డబ్బులు వస్తాయి కదా అంటే మేము చేయలేము. కదా. అలాగే నాటక కుటుంబం అందరూ కూడా సహకరించారు. అలాగే పరిషత్ నిర్వాహకులు, వేదిక నిర్వాహకులు ఈ డేట్ కుదరుస్తారు ఆ డేట్కి వస్తా ఉంటే వాళ్ళు అడ్జస్ట్ చేసి ఈ 4-5 సంవత్సరాల్లో చాలా మంది త్యాగాల ఫలితమే మనం ఇలా కూర్చోగలిగాం. అంతే, కనపడరు వాళ్ళందరూ. అందుకే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళకి ధన్యవాదాలు కూడా చెప్పారు. ఖచ్చితంగా అదే చెప్పటం ఒకటే కాదు, నేను నా కుటుంబం చివరి వరకు వాళ్ళు గుర్తుపెట్టుకుంటాను. పాపం వాళ్ళ ఆర్థిక స్థితులు కూడా బాగున్నా బాగోకపోయినా మాకు సహకరించి మా సాంకేతిక నిపుణులు, తోటి నటీనట్లు అందరూ, పరిషత్ నిర్వాహకులు, అలాగే ఇటు షూటింగ్ వాళ్ళు, వీళ్ళని చాలా గొప్పగా చెప్పుకోవాలి. లక్షల రూపాయలు రోజుకి ఇదైపోయే సందర్భంలో నాటకం ఉందంటే పంపించిన దర్శకులు ఉన్నారండి, దర్శకత్వ శాఖ వాళ్ళు ఉన్నారండి, అలాగే మేనేజర్ సహకరించిన వాళ్ళు ఉన్నారండి. సరే పోయిరండి సార్ మీకు ఇంకా నాటకం మీద జాస్తి తగ్గలేదు అన్న వాళ్ళు ఉన్నారు. అన్నా పంపించారు. హాఫ్ డే షూటింగ్లు చేసుకొని బయలుదేరి 400 కిలోమీటర్ల దూరం వెళ్ళి నాటకం ఆడిన రోజులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి అలాంటివి.
ఉమ్, అంటే మనం ప్రశాంతంగా ఉన్నాము అంటే ఎంతో మంది కష్టం కారణమే, ఉమ్, ఇది ఖాయం. ఓకే. అయితే ఇప్పుడు పెద్ద సంస్థల్లో పనిచేశారు మీరు, ఉమ్. స్టిల్ చేస్తున్నారు కూడా. ఉమ్. బయట ఒక రూమర్ ఉంది, ఏమని? ఒక పెద్ద ప్రొడక్షన్ లో పనిచేస్తే, ఉమ్. పెద్ద ప్రొడక్షన్ కాబట్టి ఉమ్. వాళ్ళు రెమ్యునేషన్ విషయంలో తగ్గించడం, లేకపోతే ఎండ్ ఆఫ్ ది డే ఉమ్. ఇవ్వకపోవడం జరుగుతుంది అని ఉమ్. వినిపిస్తుండేది ఇండస్ట్రీలో, జనరల్ గా వినిపించేది. ఉమ్. అంటే చిన్న ప్రొడక్షన్ వాళ్ళు కరెక్ట్ గా ఇస్తారు, ఉమ్. సో పెద్ద ప్రొడక్షన్ వాళ్ళు ఇటు వీళ్ళు అడగలేరు కాబట్టి, ఉమ్. 1 డే క్యారెక్టర్ ఉమ్. 2 days క్యారెక్టర్ చేసిన వాళ్ళు అడగలేరు కాబట్టి, ఉమ్. సో అలా రెమ్యునేషన్ ఇవ్వని సందర్భాలు చాలా మంది ఉన్నారు అని. ఉమ్. అది మీ విషయంలో జరిగిందా? అసలు ఇది మాట వాస్తవం అంటారా? అంటే ఎదుటి వారికి ఎవరికి జరిగిందో నాతో పంచుకున్నంత చొరవ ఎవరికి లేదు, కానీ ఉమ్, నేను మా నాన్న వరకు, అలాగే మాతో పాటు చేసే అమ్మాయి ప్రభావతి వరకు అయితే మా ముగ్గురి వ్యక్తిగత ఆర్థిక విశేషాల గురించి చెప్పమంటే చెప్పగలుగుతాయి ఈజీగానే. ఉమ్, కొన్ని సంస్థలు ఆపుతాయి, ఉమ్, కొన్ని సంస్థలు ఇవ్వలేకపోతాయి. ఉమ్, ఎగ్గొడదామని ఎవరు అనుకోరు, వాళ్ళ పరిస్థితి ఆ స్థితికి వచ్చింది అనుకోవచ్చు. ఉమ్, వాంటెడ్లీ ఎవ్వరు ఎవరిని ఇబ్బంది పెట్టరండి, ఉమ్, పరిస్థితులు ఇబ్బంది పెడతాయి. నాకైతే పెద్దగా ఏం జరగలేదు చెప్పుకోవడానికి. తనకి నాన్న విషయంలో అంటారా, కొన్ని ఆటుపోట్లు ఉంటాయి, తట్టుకుంటారు, మళ్ళీ ఆ ప్రొడక్షన్ చేసుకుంటూ ఉంటారు. ఉమ్, ఆల్మోస్ట్ ఆల్ ఎవరు నాకు తెలిసి వాంటెడ్లీ ఎగ్గొట్టాలనుకోరు, ఆ పరిస్థితులు దారి తీస్తాయి అంతే. ఓకే. అండ్ ఇప్పుడు నాన్నగారి కాంబినేషన్ లో ఉమ్. మీరు ఎన్ని నాటకాలు ఆడారు మొత్తం? 3 జీవితం ఆయనతోనే నడిచింది. ఉమ్, 1990లో మొదలుపెట్టి ఉమ్, 2021 నవంబర్ వరకు ఆయనతో ఆడాను నేను నాటకాలు. ఉమ్, బయట టీములతో కూడా ఆడాను నేను, చాలా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ గా ఆడాను, ఫ్రీలాన్సర్ గా ఆడాను, ఉమ్, చాలా మందికి నేర్పాను, నేను నేర్చుకున్నాను వాళ్ళకి నేర్పుతూ, ఉమ్, అలా ఆడాను. 3 జీవితం నాన్నగారితో నడిచింది. ఓకే. వితౌట్ నాన్న ఉమ్, లేను 100%. ఫంటాస్టిక్, బాగా చెప్పారు ఇది. అటు రంగస్థలం అయినా ఇటు సినిమా అయినా సరే ఉమ్, నాకు ఆ వృక్షం నన్ను కాపాడుతూనే ఉంది ఈ రోజు. ఓకే. సో రంగస్థలం నాటకం అంటే ఈ రోజుకి కూడా ఉమ్. ఎంత అగ్రస్థాయికి వచ్చినా కూడా నటులుగా దర్శకులుగా ఎల్బి శ్రీరామ్ గారు, ఉమ్. తనిఖీల భరణి గారు, అవును. తర్వాత మన రైటర్ సాయిమాధ బుర్రా గారు, అవును అన్నయ్య. సో వీళ్ళంతా అంటే ఆ డేస్ ని మర్చిపోవట్లేదు ఇప్పటికీ. అవును. అవును. ఎక్కడ నాటక ప్రదర్శన ఉన్నా కూడా వాళ్ళ వంతు కాంట్రిబ్యూషన్ ఉంటూనే ఉంటుంది, అవును. ఏదో రకంగా. అవును. అదే ఫైనాన్షియల్ గా ఉంటుంది, అవును. మిగతా ఎంకరేజ్మెంట్ విషయంలోనూ ఉంటుంది. ఉంటుంది. సో ఈ ముగ్గురికి సంబంధించి ఉమ్. సో మీకు గానీ నాన్నగారికి గానీ ఉన్న బాండింగ్ ఉందంటే ఏమని చెప్తారు? ఖచ్చితంగా. ముందుగా వాళ్ళిద్దరిలో ఎవరు పెద్ద అంటం కన్నా ఇద్దరు గొప్ప రచయితలు కాబట్టి భరణి గారును శ్రీరామ్ గారి గురించి మాట్లాడుకోవాలి. ఉమ్, శ్రీరామ్ గారు రంగస్థలం మీద ప్రదర్శనలు చేసేటప్పుడు చూసే వయసు నాది కాదు. ఉమ్, భరణి గారు రంగస్థలం మీద మామూలుగా జెండా ఎగరేసే టైంలో నాన్నగారు వాళ్ళు బాగా చూశారు. ఉమ్, నేను అప్పటికి రంగస్థలంలోకి రాలా, చిన్నవాడిని. ఉమ్, కానీ భరణి గారి రచనల్ని ఉమ్, నేను నటుడిగా నటించే సందర్భాలు ఉన్నాయి. ఉమ్, చల్చల గుర్రం నాటిక లాంటివి. ఉమ్, అలాగే ఎల్బి శ్రీరామ్ గారి పద్మవ్యూహం నాటిక, ఉమ్, ఆ నాటిక నేను నాన్నగారు వాళ్ళతో డైరెక్ట్ చేసే సందర్భాలు ఉన్నాయి. ఉమ్, అలా నా సీనియర్స్ గా వాళ్ళ పట్ల ఖచ్చితంగా వాళ్ళ విద్య పట్ల నాకు ఒక గురుభావం ఉంది. ఉమ్, అలాగే తనిఖీల భరణి గారి నేతృత్వంలో సిఆర్సి కళా పరిషత్ రావులపాలెంలో జరుగుతుంది. ఉమ్, ఆయన గౌరవాధ్యక్షుడిగా ఉంటారు. ఉమ్, వెంకటరెడ్డి గారిని, త్రిమూర్తులు గారు, ఇట్లా వాళ్ళందరూ కలిసి అక్కడ నిర్వహిస్తూ ఉంటారు. ఉమ్, ప్రతి సంవత్సరం ఆయన కంట్రిబ్యూషన్ అక్కడ ఉంటుంది. ఓకే. ఆయనతో పాటు కోట శంకర్రావు గారు, ఉమ్, అలా వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇటు ఎల్బి శ్రీరామ్ గారికి వచ్చేసరికి ఆయన కంట్రిబ్యూషన్ రంగస్థలానికి ఏంటి అనేది నాకు తెలిసేంత టచ్ ఆయనతో లేదు. నాకు ఓకే. వారితో పరిచయం ఉంది అంతవరకే, ఉమ్, సీనియర్ గా పరిచయం ఉంది, వారితో నటించలేదు. ఉమ్, వారి రచనలు మాత్రం, నాటక రచనలు మాత్రం నేను దర్శకత్వం చేశాను. ఓకే. అది కూడా 1-2 ప్లేలే. ఉమ్, అది అయిపోయిన తర్వాత ఇక సాయిమాధవ్ అన్నయ్య, అవును. అన్నయ్యతో దాదాపు ఒక 25 ఏళ్ల అనుబంధం ఉంది. ఉమ్, అన్నయ్య తెనాలి అవటం, నేను పక్కనే కొలకలూరు అవటం, ఉమ్, మాకన్నా సీనియర్ తను. ఉమ్, అలాగే అన్నయ్య రంగస్థలం నుంచి టీవీకి, టీవీ నుంచి సినిమాకి సినిమాకి వచ్చాడు. వచ్చారు. అలాగే మేము కూడా సేమ్ అదే బాటలో వచ్చాం. టీవీకి వచ్చినప్పుడు కూడా అన్నయ్య రాసేటప్పుడు పుత్తడి బొమ్మ, స్వాతి చినుకులు చేసేటప్పుడు నేను ప్రధాన పాత్రలు చేశాను. ఉమ్, నాకు ఒక ఢిల్లీ తెలుగు అకాడమీ వాళ్ళ ఉత్తమ హాస్య నటుడిగా గుర్తింపు వచ్చిందంటే పుత్తడి బొమ్మ సీరియల్ తను రాసిన పాత్రే, బాలరాజు అనేది, మల్లేని రాధాకృష్ణ గారు దర్శకుడు.
అలా అన్నయ్యతో ఇటు ఈ రంగంలో కూడా రిలేషన్ ఉంటాం. అన్నయ్య దగ్గర ఇంకోటి గొప్ప విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే తల్లి రంగస్థల నటీమణి, అవును. తండ్రి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఆయన రంగస్థల నటులు, చాలా గొప్ప జ్ఞాని ఆయన. అయితే ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవటమే కాకుండా కళారంగానికి తన వంతుగా ఏమైనా చేయాలని గత 6 సంవత్సరాలుగా కళల కాణాచి అని చెప్పి తెనాలి సంస్థను స్థాపించి దానికి చెరుకుమల్లి సింగారావు గారు, జానీ భాష అన్నయ్య వీళ్ళందరూ మంచి పిల్లర్స్ అని చెప్పాలి. వాళ్ళలో నన్ను కూడా కలుపుకొని నన్ను ఒక కార్యదర్శిగా సంస్థలో జాయిన్ చేసుకొని ప్రతి సంవత్సరం ఒక 1500 మంది కళాకారులతో 6 రోజుల పాటు పద్య నాటకం, సాంఘిక నాటకం, సాంఘిక నాటిక ఉత్సవంలా జరుగుతుంది. దసరా సమయంలోనే వీణా అవార్డ్స్ అని జరుపుతారు. ప్రభుత్వ నంది అవార్డ్స్ ఎలాగో, తిరుపతి గరుడ అవార్డ్స్ ఎలాగో వీణా అవార్డ్స్ చాలా ప్రతిష్టాత్మకంగా ప్రస్తుతం నిర్వహిస్తున్న ఏకైక పరిషత్ అని చెప్పి దానికి అధ్యక్షుడు తను, దాని ఫౌండర్ తను. ఆర్థిక పరమైన దానికి సంవత్సరానికి నాకు అంటే నా జ్ఞానానికి అన్ని 40 నుంచి 45 లక్షలు ఈజీ ఖర్చు అవుతాయి 6 రోజులకి. వాటికి సిద్ధపడి చాలా కష్టపడి సినిమా ఫీల్డ్ లో వచ్చే డబ్బులు, తన పరిచయాలతో ఉన్నవి ఏదైనా చేసి తనే నిర్వహిస్తాడు. తనకు తోడుగా ఉంటాం మేమందరం అంతే. సాయన్న ఇవాళకి కూడా నాటక రంగాన్ని వదల్లా, కళాకారులను వదల్లా, అందరికి ఎవరికి ఆపద ఉన్నా గానీ తన ముందుంటాడు. ఎవరన్నా కళాకారులు చనిపోయారంటే మట్టి ఖర్చుల కింద 5,000 రూపాయలు ఈ రోజుకి పంపిస్తాడు. వాళ్ళు తెలుసా తెలియదా అనేది కూడా తనకు అక్కర్లా. మనం ఎవరన్నా అన్నయ్య పలానా వాళ్ళు ఇదయ్యారు అంటే పంపించండి అన్న వాళ్ళకు 5,000 పంపించాడు. అలా ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నాడు. ఆ విషయంలో కళామ తల్లికి గొప్ప రుణం తీర్చుకుంటున్నాడనే చెప్పాలి అన్నయ్య. అదే ఈ విషయాలు కూడా ఇప్పటివరకు ఎవరు చెప్పుంటారు సాయి మాధవరావు గారి గురించి? లేదు, బయటికి రాలేదు. మీరే మొట్టమొదటి వ్యక్తి, అది నా ఇంటర్వ్యూలో చెప్పుకున్నా. చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా. సో మీరు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ వచ్చేసరికి కొత్తది రేపు 7వ తారీఖు నుంచి శ్రీ చౌదరి గారని ఆయన ప్రొడ్యూసర్ గా ఒకటి చేస్తున్నాము. నాటి రవి గారు అని అతను హీరోగా, అది ఫాదర్ క్యారెక్టర్ చేయటం. ఆల్రెడీ కోన వెంకట గారి బ్యాండ్ మేళం జరుగుతోంది. జీవిత రాజశేఖర్ గారు వాళ్ళ ప్రొడక్షన్ ఒకటి నెక్స్ట్ మంత్ చేయాల్సి ఉంది. ఇంకోటి గవిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారని రచయిత కమ్ దర్శకుడు, ఇప్పుడు మంచి వెలుగులోకి రాబోతున్న ఒక వెరైటీ నటుడు. వారి దర్శకత్వంలో ఒక నర్సీపట్నంలో షూటింగ్ ఈ మంత్ ఆఖరి నుంచి, అనగా నవంబర్ ఆఖరి నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక 4 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. బాగుంది, హ్యాపీగా ఉంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఈ నాటక రంగానికి సంబంధించి న్యాయ నిర్ణేతగా కొన్ని ఊర్లు తిరగబోతున్నారని చెప్పేసి నాకు తెలిసింది. అజో విభో కందాళం ఫౌండేషన్ అని అప్పాజోసూరి సత్యనారాయణ గారి నేతృత్వంలో, గతంలో US లో ఉండేవాళ్ళు వాళ్ళు, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసారు. ఆంధ్ర సైడ్ చీరాల ఆయనది. ఆయన అధ్యక్షతన డిఎస్ఎన్ మూర్తి గారి మెయిన్ ప్రధానమైన పర్యవేక్షణలో రామకోటేశ్వరరావు గారని మాకు నాటక రంగంలో గుర్తుల్యులు, వీరందరి కలయికతో పరిషత్ జరుగుతుంటుంది. జనవరిలో జరుగుతుంది. దానికి సంబంధించి ప్రాథమిక పరిశీలన అంటే నాటక భాషలో స్క్రూట్నీలు అంటాం. ఆ స్క్రూట్నీలు నవంబర్లో జరుగుతాయి. వాటికి సంబంధించి ఒక న్యాయ నిర్ణేతగా నేను కూడా వెళ్తాను. నాతో పాటు సివి రమణ గారని, నాతో పాటు ఆయన అంటాం కన్నా నాకన్నా సీనియర్ కాబట్టి ఆయనతో పాటు నేను, ఇద్దరం ఒక 10 రోజులు ప్రయాణించబోతున్నాం. మొత్తం ఇక్కడి నుంచి మొదలుపెట్టి తెలంగాణ, ఆంధ్ర, నెల్లూరు దాకా, అటు శ్రీకాకుళం అవతల దాకా 2500 కిలోమీటర్లు ట్రావెల్ చేయబోతున్నాం. అంటే జనవరిలో జరిగే కాంపిటీషన్స్ కి వచ్చిన 30 నాటికల్ ఎంట్రీలోంచి 8 లేక 9 ఇవ్వాలి మేము. ఆ టీముల్ని ఎంపిక చేసి ఇవ్వాలి. నిజంగా అది చాలా గొప్ప ప్రమోషన్ అనే చెప్పాలి. ఇది 2వ సారి వాళ్ళ సంస్థకి నేను చేయడం. 8 ఏళ్ల క్రితం ఒకసారి చేశాను. మళ్ళీ ఇప్పుడు సాధారణ బాలనటుడు స్థాయి నుంచి నటుడు, నటుడు నుంచి రచయిత, రచయిత నుంచి దర్శకుడు, దర్శకుడు నుంచి నిర్వాహకుడు, నిర్వాహకుడు నుంచి న్యాయ నిర్ణేతగా కొనసాగిన ఈ వయసు కలిగిన వాడిని కూడా ఉభయ రాష్ట్రాల్లో నేను ఒక్కడనే చెప్పుకోవాలి. ఇది కూడా గొప్పతనం నాన్నదే. ఓకే, సో ఈ క్రెడిట్ కూడా నాన్నగారికి 100%. సో బాగుంది. ఇప్పుడు నాటక రంగంలో మీరు కొన్ని వందల పాత్రలు పోషించారు. సో అక్కడ మీకు అంటే పూర్తి స్థాయిలో ఆకలి తీరిందని నేను చెప్పలేను, కానీ అక్కడ మాత్రం విభిన్న పాత్రలు చాలా చేసి ఉంటారు. సినిమా ఇండస్ట్రీకి వచ్చేసరికి ఇక్కడ ఖచ్చితంగా కొన్ని డ్రీమ్ రోల్స్ ఉంటాయి. ఒకటి అనేది చెప్పలేము మనం పర్టికులర్ గా. అంటే ఎలాంటి పాత్ర వేసినా కూడా ఇంకా ఏదో ఒక వెల్త్ ఉంటుంది.
సినిమా రంగంలో ఆర్టిస్ట్ కి ప్రతి ఒక్కరికి ఉండేది అది ఉంటుంది స్టిల్. అంటే రీసెంట్ గా చనిపోయిన కోటా శ్రీనివాసరావు గారికి కూడా ఏదో ఒక వెళ్తుండే. ఉంటుంది. అవును. సో అలా మీకు ఉమ్. ఏదైనా వెళ్తుందా ఇలాంటి క్యారెక్టర్స్ ఇలాంటివి చేస్తే నాకు బాగుంటుంది, అవుట్ అండ్ డ్రీమ్ అవుట్ రోల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ చేయాలని ఉంది. కంప్లీట్ గా. ఆల్రెడీ నాకు ఇప్పుడు పేరు వచ్చినవన్నీ కామెడీ పాత్రలే. అవి నిమిషమైనా 3 నిమిషాలు అనిల్ రావిపూడి గారి దయ వల్ల వచ్చింది కామెడీ క్యారెక్టర్సే. కానీ అవుట్ అండ్ అవుట్ చేయాలి అనేది మాత్రం ఉంది. అలాగే ప్యారలల్ గా సెంటిమెంట్ కూడా చేయాలని ఉంది. కొంచెం ఫేస్ కూడా గంభీరంగా ఉంటుంది కాబట్టి నెగిటివ్ పాత్రలు ఎలాగో బృందా వెబ్ సిరీస్ త్రిష గారు వాళ్ళతో చేసింది, సూర్య గారు డైరెక్టర్, చాలా మంచి పేరు వచ్చింది నాకు. మళ్ళీ సీజన్ 2 ఉందన్నారు. అది చేస్తే గనక సల్మాన్ అని సిఏ క్యారెక్టర్, అవి ఆల్రెడీ మంచి పేరు వచ్చినాయి. ఆ షేడ్ చూసేసారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ చేయాలని మాత్రం ఉంది. కానీ అది మనం కోరుకోవడం కూడా కరెక్ట్ గా, దర్శకుడు ఒక పాత్ర రాసుకుంటాడు, ఆ పాత్ర నుంచి మనకి మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏ దర్శకుడికి ఇష్టమైన పాత్రలో ఉంటే ఆ దర్శకుడు ఆకలి తీరితే మన ఆకలి తీరినట్టే. నాకు తెలిసి మీరు అంటే మీకు అలాంటి క్యారెక్టర్ పడాలి అంటే ఖచ్చితంగా అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సినిమానన్నా పడాలి, లేదా అనిల్ రావిపూడి గారి సినిమానన్నా పడాలి. వాళ్ళిద్దరి చేతుల మీదుగా పైకి ఎదిగితే అంతకన్నా కావాల్సింది. ఎందుకంటున్నానంటే ఇప్పుడు కామెడీ వీరిద్దరి సినిమాలలోనే పంచ్ టైమింగ్స్ కానివ్వండి, కామెడీ కానివ్వండి, మీరు అనుకున్న ఎస్టాబ్లిష్మెంట్ అక్కడ దొరుకుతుంది. ఎందుకంటే అంతమంది ఈవి సత్యనారాయణ గారు, ఆయన కంటే ముందు జంజాల్ గారు, సో ఎడిటర్ మోహన్ గారి సినిమాలు ఇంకా హనుమాన్ జంక్షన్ లాంటివి చెప్పక్కర్లేదు. సో మీరు అలాంటి ఒక రోల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆశ అయితే ఉంది. కథలో అవకాశం దొరికి వాళ్ళు ధైర్యం చేస్తే గనక నేను నిరూపించుకుంటాను. ఓకే, అంతవరకు మాత్రం ఖాయం. సో ఫైనల్ గా, సో అంటే మీరు డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చారు, కొన్నేళ్ళు శ్రమించారు, అది మీకు సూట్ అవ్వదు అని అంటే అప్పటి మీ సూట్ అవ్వదు, అప్పటి మీ ఆర్థిక పరిస్థితి వల్ల అది మీరు అదొకటే కాదు. రెండో కారణం కూడా ఏంటంటే నేను వస్తున్నా కోపదాన్ని. ఓకే, నాకు తొందరగా కోపం వస్తుంది. దర్శకుడి కోపం పనికిరాదు, ఓర్పు కావాలి. ఓకే, ఆ ఓర్పు నాకున్నది పాత్రలు చేయటానికి సరిపోతుంది, దర్శకుడిగా చేయడానికి పనికిరాదు. కాబట్టి నాలో ఉన్న తప్పు నేనే పక్కన పెట్టేసుకున్నాను. నేను సూట్ కాను. ఎందుకంటే అరిస్తే పని అవ్వదు, కోపడితే పని అవ్వదు. నాటకం అక్కడ ఉన్న నలుగురు అరుచుకుంటాం, ఏదైనా చేసుకుని అక్కడ అయిపోతుంది. ఇక్కడ అది కాదు. అందుకని నేను నటుడుగానే పూర్తి జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నారు. 100% ఎట్టి పరిస్థితిలో డైరెక్టర్ గా తీసుకునే ఛాన్స్ అది కాదు, అది అంతే. సో ఫైనల్ గా 100%. సో తెలుగు ప్రభ ప్రేక్షకులకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్ గా? తెలుగు ప్రభ ప్రేక్షకులకి ముందుగా నమస్సులు. కళాకారులను గౌరవించండి, కళను ఆరాధించండి, కళాకారులకు ప్రోత్సాహాన్ని ఇవ్వండి. ముఖ్యంగా నాటకరంగ కళాకారుల్ని మరింత చేరువయ్యే విధంగా అవకాశం ఉన్నంత వరకు ఏదో ఒక రూపైన నాటకం చూడండి. అదొక్కటే నేను అర్థించే మాట. థ్యాంక్ యూ సో మచ్. నేను మిమ్మల్ని ఎంచుకోవడానికి కూడా కారణం అదే. ఎందుకంటే మీరు నాటకాలు ఆడారు, అంతకుముందు చాలాసార్లు అనుకున్నాను, ఇప్పటికీ ఆడుతున్నారు, నిర్ణేతగా ఉంటున్నారు, సో చాలా బాధ్యత నిర్వహిస్తూ సినిమాలలో అద్భుతమైన పాత్రలు పోషిస్తున్నారు. కాబట్టి నాకు సో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనిపించింది, అందులో ఇక్కడ కుదరడం సో నాకు కూడా చాలా సంతోషమైన విషయం ఇది. మా ఛానల్కి వచ్చి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ. సో చూసారు కదండి గోపరాజు విజయ్ గారితో మన సింపుల్ అండ్ స్వీట్ ఇంటర్వ్యూ. సో మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం.